ఈ వీడియోలో పులిహోర, చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు పులిహోర తింటూ ఉంటాం కదా, పులిహోర ప్రసాదం. సో అది మనకి చాలా చాలా బాగా నచ్చింది. సో ఆ విధంగా తయారు చేసుకుని అందరూ అనుకుంటారు, కానీ అప్పుడప్పుడు కుదరకపోవచ్చు. సో ఈ విధంగా చేసినట్టయితే మీకు ఖచ్చితంగా అదే విధంగా వస్తుంది. సో ముందుగా రైస్ తీసుకుని నీట్గా కడుక్కొని ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. సాధారణంగా అయితే మనము ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తూ ఉంటాము. ఇంకా కొంచెం మెత్తగా తినేవాళ్ళు అయితే 2.5 కూడా పోసుకుంటూ ఉంటారు. కానీ పులిహోర చేసేటప్పుడు మాత్రం కొంచెం పొలుకుగా ఉండాలి రైస్. సో అందుకని కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి. మీరు రెగ్యులర్గా వండుకునే దానికంటే కూడా కొంచెం తక్కువ పోసుకోండి. ఈ విధంగా కడుక్కొని పోసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుందాం. అలాగే నెక్స్ట్ చింతపండు ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. తీసుకుని దీన్ని కడుక్కొని వాటర్ పోసుకుని పెట్టుకోవాలి. సో దీంట్లో కాస్త నీళ్ళు పోసుకుని నానబెట్టుకుందాము. వేడి నీళ్ళు పోసినట్లయితే కనుక త్వరగా నానుతుంది చింతపండు అనేది. అలాగే నెక్స్ట్ ఒక మూకెట్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో కొద్దిగా 1 స్పూన్ నువ్వులు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, నెక్స్ట్ ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ మిరియాలు 1 స్పూన్. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకుని. సో ఆ ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా రైస్ ఒక పొయ్యి మీద పెట్టుకున్నాము. మరొక పొయ్యి మీద ఆవాలు, నువ్వులు, మెంతులు, అలాగే మిరియాలు వీటిని వేసుకోవాలి. వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా చల్లార్చుకోవాలి. సో చల్లార్చుకున్న తర్వాత వీటిని మిక్సీలో వేసుకుందాము. వేసుకుని చక్కగా పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి మిక్సీని. సో మన రైస్ అనేది అన్నం ఉడికిపోయింది. చూడండి, చాలా పొలుగ్గా ఉంది. సో దీనిని ఒక వెడల్పాటి బేషన్లో ఆరబెట్టుకోవాలి. సో మన పౌడర్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, అన్నం ఈ విధంగా వెడల్పు బేషన్లో ఆరబెట్టుకోవాలి. పులిహోరకి ఎప్పుడు అన్నం వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా కదిపినట్టయితే అది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. చక్కగా అన్నం ఇలా మెతుకుగా అలా కనిపించాలి అంటే ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్న చల్లార్చుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా బేషన్లో తీసుకున్న రైస్లో అన్నం వేడిగా ఉన్నప్పుడే దీనిలో కొద్దిగా పసుపు, అలాగే పసుపు ఇలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఆయిల్, పచ్చిగా ఉన్న ఆయిలే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని ఈ విధంగా కలుపుకోండి. కొంచెం కరివేపాకు, కానీ ఎక్కువ తిప్పకండి, స్లోగా ఇలా తిప్పండి. ఇప్పుడు మనం తాలింపుకి 2 గిన్నెలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక మూకిట్లో మనం తాలింపుకి తీసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక అల్లం తరుగు అనేది చిన్న ముక్క, జస్ట్ స్మాల్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. 2 గిన్నెలు తీసుకున్నాం మనం ఇక్కడ తాలింపుకి. ఒకేసారి 2 వేసుకోవాలి. సో అల్లం తరుగు చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి.
అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ చింతపండు గ్రేవీ. చింతపండు గ్రేవీ దీనిలో తొక్కులు అన్నీ ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. చేసేసుకుని ఈ పులుసుని ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న పులుసుని దీంట్లో వేసుకోండి. అలాగే నెక్స్ట్ దీంట్లో బెల్లం ముక్క, బెల్లం, నెక్స్ట్ ఉప్పు, టేస్ట్కి సరిపడ ఉప్పు దీంట్లో వేసేసుకోవాలి, తగ్గిపోతుంది. కొంచెం పసుపు, ఆల్రెడీ మనం పసుపు రైస్లో వేసుకున్నాం కదా, సో ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ విధంగా. ఇలా ఉడికే లోపల నెక్స్ట్ మనం ఇంకొక బాణీలో తాలింపు వేసుకుందాము. గుజ్జంతా దగ్గరగా వచ్చి చిక్కబడే వరకు ఉడకేసుకోవాలి. సో ఈ పులుపు అనేది స్వీట్, బెల్లంలో ఉన్న స్వీట్ ఇవన్నీ పచ్చిమిర్చికి కూడా పట్టి ఘాటు కూడా తగ్గుతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే. సో ఘాటు తగ్గి మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చిమిర్చి కూడా. పులిహోరలో పచ్చిమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలో తాలింపు చూపిద్దాం. ఫైనల్గా వేసే తాలింపు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. సో అది ఉడుకుతూ ఉంది కదా, ఈ లోపల ఇది చూపిస్తున్నాను. రెండు గరిటెలు వేసుకోండి. వేరుశనగ ఆయిల్ అయితే బాగా టేస్ట్ వస్తుంది. అందులోనూ గానుగులో ఆడించిన వేరుశనగ ఆయిల్ చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత వేరుశనగ పప్పులు, పల్లీలు, ఈ పల్లీలు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ తాలింపు దినుసులు వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, అలాగే పచ్చెనపప్పు ఉంటాయి. కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఈ మనం మిక్సీలో వేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా ఇలా ఈ విధంగా దీంట్లో వేసేసుకోండి. వేసేసుకుని తిప్పేసుకోవాలి చింతపండు గుజ్జులో. నెక్స్ట్ ఈ లోపల ఈ తాలింపు కూడా అయిపోతుంది. దీనిలో కొంచెం జీడిపప్పులు, అలాగే నెక్స్ట్ కరివేపాకు. పులిహోరలో అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పులిహోరలో ఇంగువ. ఇంగువ వలన మంచి స్మెల్ వస్తుంది. మన తాలింపు అయిపోయింది. కొద్దిగా జస్ట్ కొంచెం ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఫినిష్ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు రైస్లో కలిపేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడు ఈ తాలింపుని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి.
మొత్తం రైస్ అంతా కలిసే విధంగా కలుపుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా ఇలా కలుపుకుంటే మొత్తం అంతా రైస్ అంతా కలిసే విధంగా మొత్తం కలుపుకోండి. గుమగుమలాడే గుడిలో ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. సో పులిహోర రెడీ అయిపోయింది. గుమగుమలాడే టేస్టీ పులిహోర. నెయ్యి కొంచెం వేసుకోండి. సో నెయ్యి ఇష్టపడే ప్రియులకి చాలా టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యింది. సో గుమగుమలాడే గుడిలో ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇది మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని అలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.